ఇక్కడ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేది అవసరం. ఇక్కడ ఎస్పెషల్ ఏంటంటే ఉత్పత్తి కారకాల విషయంలో టీఎఫ్పి అంటాం, టోటల్ ఫ్యాక్టర్ ప్రొడక్టివిటీ అనేది. ఇది చూస్తే భారతదేశంలో 1991 నుండి 2020-23 మధ్యకాలంలో 0.9% ఉన్నట్లు ఇలా పేర్కొనడం జరిగింది ఎకానమీలో. కాబట్టి ఉత్పాదకత పెరిగితే కానీ వికసిత భారత్ సాధ్యమవుతున్న విషయం అర్థం చేసుకోవాలి. సో ఈ టీఎఫ్పి అనేది టోటల్ ఫ్యాక్టర్ ప్రొడక్టివిటీ మనము ఎవరితో అంటే క్లెమ్స్తో అని చెప్పవచ్చు. క్యాపిటల్, లేబర్, ఎనర్జీ, మెటీరియల్స్ అండ్ సర్వీసెస్తో పాటు టీఎఫ్పి యొక్క కెపాసిటీ మనం తెలుసుకునే అవకాశం ఉంది. రైట్, ముఖ్యంగా R&D పైన మనం ఖర్చు తక్కువ పెడుతున్నాము అకార్డింగ్ టు IBRD. రైట్, భారతదేశం లోపల ఇలా 1996లో 0.64% ఇలా ఖర్చు చేస్తే 2008లో 0.86, 2020లో 0.65% ఇలా ఖర్చు చేస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే ఇలా R&D మీద తగ్గిందనే విషయం కూడా మనం తెలుసుకోవాలి అకార్డింగ్ టు IBRD. ఇలా చైనా వాళ్ళు మాత్రము R&D పైన దాదాపు 2.56% ఖర్చు చేస్తున్న విషయం మనం తెలుసుకోవాలి. రైట్, ఓకే. ఇక్కడ ప్రైవేట్ కార్పొరేషన్స్ 36.4%, ప్రైవేట్ గవర్నమెంట్ కార్పొరేషన్స్ 40.8%, జీజీ అంటే జనరల్ గవర్నమెంట్ 59.2%. ఓకే, సో ఎస్పెషల్ మనకు GIIలో ర్యాంక్ 40 నుంచి 39కు ఇలా తగ్గిందంటే అర్థం పెరిగిందనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది ముఖ్యంగా ఏంటంటే AI వల్ల, సెమీ కండక్టర్స్ వల్ల, స్పేస్ బయోటెక్నాలజీ వల్ల, క్వాంటమ్ టెక్నాలజీ వల్ల విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లోపల ర్యాంక్ 39 ఉన్నది. ఇంకా మనం మెరుగైన పరిస్థితి పొందాల్సిన అవసరం ఉందనే విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వికసిత్ భారత్ అనేది వెరీ ఇంపార్టెంట్ బై 2047. రైట్, థ్యాంక్ యూ.